ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ఎలాంటి కండిషన్లు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని రోజులని, అకాల వర్షంతో రైతుల ధాన్యం ఏరులై కొట్టుకుపోకుండా చర్యలు తీసుకుంటేనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో DCMS ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్తో కలిసి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు కేంద్రంలో హైమాస్ లైట్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. వెంటనే నగరపాలక సంస్థ కమిషనర్తో మాట్లాడి హైమాస్ లైట్లను ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. దాంతో పాటు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, నాయకులు కర్ర సూర్యశేఖర్, నేతి రవివర్మ, గంగాధర చందు, కమల్ గౌడ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని 17వ డివిజన్ రాణిపూర్లో ది కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్థానిక నాయకులతో కలిసి వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు కొత్తపల్లి గ్రామంలో గౌరవ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు 2 వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినారు. ఈ 2 వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా DCMS వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా కొత్తపల్లిలో DCMS ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి DCMS మేనేజర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఏజెంట్గా కొత్తపల్లి CC స్టోర్ వారు ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న CC స్టోర్ PSCS గారికి, మేనేజర్ గారికి అందరికి కూడా పేరు పేరున మా రైతుల తరఫున, గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొదటి సెంటర్ రాణిపూర్ రోడ్లో ప్రైవేట్ భూమిలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రెండో సెంటర్ ఏదైతే ఉందో ఇది వాస్తవంగా SRSPకి సంబంధించినటువంటి భూమి. SRSP వాళ్ళు అక్వైర్ చేసి వారికి నిరుపయోగంగా ఉన్నటువంటి భూమిని గతంలో BRS ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది DCMS వారికి కేటాయించినట్టయితే రైతులకు ఒక శాశ్వతమైనటువంటి వడ్ల కొనుగోలు కేంద్రం ఉంటుందన్న ఉద్దేశంతో అప్పుడున్న DCMS ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ గారు అప్పుడు గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి విన్నవించగా వారి ఆదేశానుసారం అప్పటి ప్రభుత్వం దీనికి NOC ఇవ్వడం జరిగింది. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో కొత్తపల్లిలో మరి IKP సెంటరు రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రం గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారిచే ప్రారంభించబడ్డది. మరి రైతులు సీజన్ స్టార్ట్ అయిపోయింది, కోతల సీజను. మరి అందరూ కూడా వడ్లు తీసుకువచ్చి IKP సెంటర్లలో డంప్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం అన్ని సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ మరి ఇంకా రైస్ మిల్ అలాట్మెంట్ కానీ లేకుంటే ధాన్యం ఇక్కడ వచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లకు చేరవేయడం, ట్రాన్స్పోర్టేషన్ చేయడం విషయంలో